హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అల్లం చట్నీ చూద్దామా. ముందుగా కావాల్సినవి అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటోస్, కొద్దిగా చింతపండు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అల్లం, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేయాలి. అలాగే ఆనియన్స్ని, టమోటోస్ని కూడా వేయాలి. ఇప్పుడు చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసి మనము గ్రైండ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు మనము పోపు వేసుకున్నాం. దానికి కావాల్సినవి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీని కూడా అందులో వేసి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. Thank you for watching. Please subscribe.